ఉమ్మడి పౌర స్మృతి దిశగా ఉత్తరాఖండ్ మరో అడుగు పడింది. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును అసెంబ్లీ ముందుకు తెచ్చింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. విపక్షాల ఆందోళన నడుమ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దీన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే శాసనసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. కుల మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు కల్పించడమే ఉమ్మడి పౌర స్మృతి ముఖ్య లక్ష్యం. ఇది ఆమోదం పొందితే స్వాతంత్రానంతం దేశంలోనే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌర స్మృతి ఉంది. 2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీని ప్రచారాస్త్రంగా వాడుకుంది. తాము అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేస్తామంది అన్నట్లుగానే అధికారంలోకి రాగానే సీఎం పుష్కర్ సింగ్ ధామీ దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2 ఏళ్ల పాటు సుదీర్ఘ కసరత్తు చేసింది. 70కి పైగా సమావేశాలు నిర్వహించి 60,000 మందితో మాట్లాడింది. ఆన్లైన్లో వచ్చిన 2,33,000 సలహాలు, సూచనలను పరిశీలించింది. తర్వాత ముసాయిదాను రూపొందించి ఈ మధ్యే సీఎంకు సమర్పించింది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసే తొలి రాష్ట్రం కానుంది. దీంతో ఆ రాష్ట్రంలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. దీని ప్రకారం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటూ ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఆ జంటకు 6 నెలలు జైలు శిక్ష లేదా 25,000 రూపాయల జరిమానా లేదా ఈ రెండు విధించే అవకాశాలున్నాయి. లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్న జంట నమోదు చేసుకుంటున్న రిజిస్ట్రేషన్ రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యం పొందగలుగుతారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదాలో ఇలాంటి అంశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యూసీసీలో లివ్ ఇన్ రిలేషన్షిప్ పై స్పష్టమైన వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీని ప్రకారం ఒక పురుషుడు, ఒక మహిళ మాత్రమే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండగలుగుతారు. అలాంటి వారు ఇప్పటికే వివాహం చేసుకుని ఉండకూడదు లేదా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండకూడదు. చట్ట ప్రకారం మరే ఇతర నిషేధిత సంబంధాల్లో ఉండకూడదు. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్న ప్రతి వ్యక్తి ప్రభుత్వం రిజిస్టర్ వెబ్సైట్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదును అందజేస్తారు. ఆ రసీదు ఆధారంగానే వారికి అద్దె ఇల్లు, హాస్టల్స్ ని ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పెట్టడంతో దేశవ్యాప్తంగా యూసీసీపై ఆసక్తికర చర్చ మళ్లీ మొదలైంది. ఇంతకీ ఉమ్మడి పౌర స్మృతి లక్ష్యమేంటి? దానివల్ల లాభమా, నష్టమా? ఒకే దేశం, ఒకే చట్టం సాధ్యమవుతుందా? ప్రాక్టికల్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది? అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ భిన్నత్వంలో ఏకత్వంగా చెప్పే మన దేశంపై చూపే ప్రభావం ఎంత? ఒకే దేశం, ఒకే చట్టం. దీన్నే ఉమ్మడి పౌర స్మృతి అంటారు. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా భారత భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవన భృతి లాంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. పౌరులు ఆచరించే మతం, విశ్వాసాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంది. అయితే మతంతో సంబంధం లేకుండా, లింగ భేదాలు లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడం యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రధాన ఉద్దేశం. ఈ డిమాండ్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా ఇదే చెబుతోంది. దేశ పౌరులకు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో ప్రజలకు చట్టాలున్నా వాటికి భిన్నంగా మతపరమైన పర్సనల్ చట్టాలు కూడా ఉన్నాయి. హిందూ వివాహ వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు ఇవన్నీ మన దేశంలో అమలవుతున్నాయి. అయితే ఉమ్మడి పౌర స్మృతిలో ఎవరికి వాళ్లుగా అమలు చేసుకునే చట్టాలకు చోటు ఉండదు. యూనిఫామ్ సివిల్ కోడ్లో కుల మతపరమైన చట్టాలు చెల్లవు. అందుకే చాలా కాలంగా దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు, మైనారిటీ వర్గాలైన ముస్లింలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను
వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు పెట్టడంతో ఇప్పుడు మళ్లీ ఉమ్మడి పౌర స్మృతి అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్గానే యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేదే వాళ్ల వాదన. ఇందుకు ఇస్లాం మతంలో భార్యలకు విడాకులిచ్చే ట్రిపుల్ తలాక్ను ఉదాహరణగా చూపుతున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని నేరంగా మారుస్తూ చట్టం కూడా తీసుకొచ్చింది. భారత రాజ్యాంగంలోని 25వ అధికరణంలోని కొన్ని అంశాలతో ఉమ్మడి పౌర స్మృతి విభేదిస్తుందనే వాదనలు ఉన్నాయి. పౌరులకు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు, అనుసరించేందుకు, ఆ మతాన్ని వ్యాప్తి చేసేందుకు ఆర్టికల్ 25 వీలు కల్పిస్తుంది. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల మత స్వేచ్ఛ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే భిన్న మతాలు, నమ్మకాలున్న భారత్ లాంటి అతిపెద్ద దేశాల్లో సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడమనేది చాలా కష్టమైన విషయమంటున్నారు. హిందూ, ముస్లిం మతాలను తీసుకుంటే అందులో కూడా భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. హిందువుల్లోనూ భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటించేవాళ్లున్నారు. ముస్లింలలో షరియా చట్టాలను పాటించని వాళ్లు ఉన్నారు. బోరా ముస్లింలు ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను అనుసరిస్తుంటారు. ఆస్తుల వారసత్వం విషయంలో మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన చట్టాలున్నాయి. క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయి. వాటికి ఆధారం వాటి సంప్రదాయాలే కానీ మతం కాదు. గోవాలో 1867 పోర్చుగీసు వారి పాలనలోనే కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కానీ క్యాథలిక్స్, ఇతర మతస్థులకు భిన్నమైన నియమాలున్నాయి. భారత్లో పౌర స్మృతులు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువల్ల 1970ల నుంచి రాష్ట్రాలు తమకంటూ సొంత సివిల్ కోడ్ ని రూపొందించుకుంటూ వస్తున్నాయి. హిందువుల్లో కొడుకులతో సమానంగా కూతుళ్లకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ దీనికంటే ముందు 5 రాష్ట్రాలు మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి. ఉమ్మడి పౌర స్మృతిలో కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది. చట్ట ప్రకారం ఆడామగ ఇద్దరు సమానమేననే లింగ సమానత్వం కల్పిస్తుంది. క్రిమినల్, సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానంగా అమలు చేసేలా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడున్న పర్సనల్ చట్టాలను సంస్కరించాల్సిన పనిలేదు. బహుభార్యత్వం నేరమవుతుంది. అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం కలుగుతుంది. ఒకే దేశంగా అందరికీ ఒకే చట్టం అమలు చేయడం వల్ల జాతీయ భావం కలుగుతుంది. దేశ సమగ్రతను సాధించేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్న మాట. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయనేది మరికొందరి వాదన. ఉమ్మడి పౌర స్మృతి మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా మిగతా మైనారిటీ వర్గాలకు దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. అంతేకాకుండా మతం అనే వ్యక్తిగత అంశంలో ప్రభుత్వ జోక్యం ఏంటని వ్యతిరేకించేవారు ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు ఇది అడ్డంకిగా మారుతుందని భావిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి పౌర స్మృతి అంశంపై కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలివ్వలేదు. గడిచిన 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా దేశ సమైక్యత కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అయితే తీవ్రమైన పరిణామాలకు దారితీసే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడం కంటే లింగ అసమానతలను తొలగించేందుకు పౌర స్మృతులను సవరణ చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.